ఫస్ట్ రెసిపీ అరటికాయ కోఫ్తా కర్రీ ప్రిపేర్ చేశారు. మరి నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? చిలకడ దుంప పూర్ణం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? చిలకడ దుంప, శనగపప్పు, మినపప్పు, బెల్లం, ఇలాచీ పౌడరు, బియ్యపిండి, నూనె. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం. వంట స్టార్ట్ చేద్దామా? అలాగేమ్మా. ముందుగా ఏం చేయాలి? ఇప్పుడు చిలకడ దుంప ఉడకబెట్టి స్మాష్ చేసుకోవాలి. అంటే చిలకడ దుంపను ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలా? నేను స్టవ్ ఆన్ చేస్తాను. చిలకడ దుంప ఉడకబెట్టి స్మాష్ చేసాం కదా, దాంట్లో బెల్లం వేసుకుంటున్నాం. నూనె కాగే లోపు ఇది కలుపుకుందాం. ఓకే, బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం బియ్యం పొడి, ఓకే, ఇది శనగపప్పు పొడి, పుట్నాల పప్పు పొడి, ఇలాచీ పౌడర్, ఓకే, మినపప్పు నానబెట్టి ఇలా రుబ్బి పెట్టుకోవాలి. ఎన్ని అవర్స్ నానబెట్టాలి? అది 2 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దీంట్లో కొంచెం వాటర్ పోయి అంటే మామూలుగా మనం గారెలకు చేస్తాం కదా, అలా చేసుకొని. ఓకే, మీకు డ్రీమ్ రోల్ ఇది చేయాలి, నేను ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండు అని అనిపిస్తుందా ఎప్పుడైనా? ఏదైనా ఉందా? మదర్ ఇండియా క్యారెక్టర్ గుర్తుందమ్మా నీకేమన్నా? మదర్ ఇండియా క్యారెక్టర్ అలా అంత హెవీ క్యారెక్టర్, అంత స్టెబుల్ క్యారెక్టర్. ఓకే, ఎప్పుడైనా భవిష్యత్తులో అవకాశం వస్తే చేయాలని కోరిక ఉంది. ఆ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఆల్రెడీ నాతో నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు చేయించారు ఒక పిక్చర్లో, చీమల దండు అని ఒక పిక్చర్లో. మళ్ళీ కూడా అట్లా అంత హెవీగా ఉన్న క్యారెక్టర్ ఏదైనా వస్తే చేయాలని కోరిక ఉంది. పూర్ణాలు జనరల్గా ప్రతి పల్లెటూళ్ళలో అందరికీ తెలిసినవే. శనగపప్పుతో చేసుకుంటాం. శనగపప్పు అందరికి పడదు. ఈ చిలకడ దుంప కొంచెం టేస్టీగా ఉంటుంది, పడకపోవడం అనేది కూడా ఏమి ఉండదు, అందరు తినచ్చు. అంటే దాన్ని అందులో స్టఫ్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అంతే. అన్ని ఇలా బాగా దోరగా వేయించుకుని తీసేసుకోవాలి. ఓకే, ఇలా బాగా వేయించుకోవాలన్నమాట, డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగున్నాయి పూర్ణాలు డిఫరెంట్గా. ఈ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చిలకడ దుంప పూర్ణాలు రెడీ అయిపోయాయి కదా? రెడీ. చిలకడ దుంప పూర్ణాలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దాం. చిలకడ దుంప పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిలకడ దుంపలు, బెల్లం, పుట్నాల పప్పు, యాలుకలు, మినప్పప్పు, బియ్యం, నూనె. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో బాయిల్ చేసి స్మాష్ చేసిన చిలకడ దుంప పేస్ట్, తగినంత బెల్లం, 2 tablespoons బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, ఇలాచీ పొడి చల్లి మెత్తగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గంటలు నానబెట్టి గ్రైండ్ చేసిన మినపప్పు పిండిలో ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, చిలకడ దుంపల పూర్ణాలు రెడీ.